అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు జమ్మోడు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి గురువారం కూడా జరుగుతుందండి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. సంతలో రేట్లు ఏ విధమైన పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. ఈరోజు అడ్రస్ వచ్చేసి కడప జిల్లా జమ్మోడు మండలం జమ్మోడు టౌన్లోనే జరుగుతుంది సంత. ఇది ఇక్కడ పెద్ద పోటీలు ఉన్నాయి. అడుగుదాం రేట్ ఎట్లా చెప్తాను అనేది. ఎంత చెప్పినా రేటు రేట్ ఎట్ చెప్పినావు? 18,000. ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. ఉండొచ్చాయనా మాంసం? 15 కేలు వచ్చాయంట మాంసం. ఇవి దొయ్యన్నయ్య ఒక కట్ట దించుతున్నారు. పెద్ద పోటీలు అవి బాగుంటాయి. ఇంకా పెద్ద పోటీలు దించుతున్నారు. మళ్ళీ అడుగుదాం వాళ్ళని రేటు. ఇప్పుడు దించేటప్పుడు ఏమో చెప్పరు. ఇది సంత అండి. ప్రతి గురువారం కూడా జరుగుతుంది జమ్మోడు సంత. ఇది జమ్మోడు టౌన్ లోనే జరుగుతుంది సంత. 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే పొద్దుటూరు రోడ్ లో జరుగుతుంది. ఈ పక్క మేకపోతులు ఉన్నాయి. ఎంతేనా? 23,000 జత. 23,000 చెప్పినాడు. ఇవి ఇంకా చూద్దాం. పొట్టేలు ఇంకా దండిగా ఉన్నాయి. పొట్లు చూడండి, అది బాగుంది. చూద్దాం. ఎంత చెప్పినావయ్యా? రేట్ ఎట్ చెప్పినావు? తెలియకుండా మళ్ళీ చెప్పరు అంతే కొంతమంది. ఎంత చెప్పినా నా పొట్లి? 23,000. ఎంత వస్తుంది మాంసం? 30 కిలోల మాంసం వస్తుంది. 30 కిలోల మాంసం వస్తాయంట. దిట్టంగా ఉంది బాగా పొట్లి. దొయ్యినదే. ఎవరునా? కోట్లగుత్తి నుంచి వచ్చాడు. అయ్యి నీయనా? అప్పటి కూడా అయ్యట అయిపోయినావా? 22,000 అయిపోయినావా? బాగుండవు అన్ని పెద్ద పోటీలు. కనచ్చల్లే మీ వాడేనా? కనచ్చల్లే బాగుండవు అయితే పొట్లు పెద్దయ్య. చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. ఫిక్స్ రేట్లు ఏం కాదండి. ఇంకా చిన్నపిల్లలు అన్నీ ఉన్నాయి. ఆవార గొర్రెలు వచ్చినాయండి. తక్కువగానే వచ్చాయి గొర్రెలు. ఈ వారం గొర్రెలు వచ్చినాయి. అడుగుదాం గొర్రెలు ఏ రేటు చెప్తున్నాడు అనేది. బాగానే ఉన్నాయండి. 4 పిల్లలు కూడా ఉన్నాయి. ఫోన్ మాట్లాడుతున్నాడు అన్న. తెలుసుకుందాం ఏ రేటుకి ఇచ్చాడో. ఇవి ఎంత అయిపోయావునా? 22,000. పద్దెనిమిది గడియారంట. పోయి అటు ఇటు పోతాయి. రీజనబుల్ రేటే. ఎన్ని తల్లినా? ఎన్ని తల్లింటాయి? అవును, రకరకాలుగా అంతే. కాదులే అన్నీ కలిపి. గొర్రెలు అయితే బాగున్నాయి. 33 గొర్రెలు లావుతున్నాయి. 6 తరుగులు అటు ఇటు ఉన్నాయి. అదే అండి. ఒకవే అటు ఇటు వచ్చాయి. బేరం అయిపోతాయి లాస్ట్కి. పిల్లలు ఉన్నాయండి. అడుగుదాం ఎంత చెప్తాడో ధర వచ్చి. దండిగానే ఉన్నాయి పిల్లలన్నీ. వారు అన్ని చిన్న పిల్లలే ఉంటాయి. 4 నెలలు 5 నెలల వయసు అట్లా. చూద్దాం ఎంత చెప్తాడో రేటు. ఎంత చెప్పావునా? ఎంత రేటు? 15,000. 15,000 ఎందుకులే వచ్చింటది. వీడియోలో కనొచ్చారు, చూసేది రాదు. ఏం చేస్తాము. ఇక్కడ ఆల్రెడీ లోడ్ చేసి పెట్టారు.
మీటేనా? ఎంత కొన్నారన్నా? 13,400. 13,800. ఎన్ని పిల్లలు? 35 కొన్నారంట. అన్నయ్య చూద్దాంగా ఇక్కడ ఎలా ఉన్నాయి. పక్క అడుగుదాం. ఏంటంటే ఏనా ఎంత అయిపోయా రేటు? 22,000. 22,000 చెప్పాడు జత. 16,000కు ఆ పక్క కట్ట ఆయన 16,000కు అడుగుతున్నాడు. చూద్దాం ఈ పక్క ఉన్నాయి. ఇదైపోయామా రేట్ ఎటైపోయినా? 23,000. 23,000 చెప్పాయంటాయి. షూర్ టైంలో తగ్గించుకుంటారు. ఇక్కడ ఉన్నాయి. ఒక పెద్ద కట్ట ఉన్నాయి. ఇంకొక కట్ట ఉన్నాయి. అడుగు ఎంత అయిపోయానా? 15,000. 13,500కు అడుగుతానంట లాస్ట్. 13,500 కంట లాస్ట్. 13,500. ఈయన జమ్మలోడు గండికోట అయినది. సుబ్రహ్మణ్యం అన్న పేరు. ఇప్పొక్క కట్ట ఉన్నాయి. పెద్ద కట్ట. ఎంత చెప్పినారా రేట్? ఎట్ అయిపోయినాను? 23,500. ఎన్ని ఉన్నాయినా? ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. 23,500 చెప్తారు. బాగున్నాయి అని. 7 నెలలు అట్లుంటాయి వయసు. బాగున్నాయి చూడండి. గుట్టంగా ఉన్నాయి పిల్లలు కూడా. చూద్దాం ఇక్కడల్లా. ఆల్రెడీ ఇక్కడల్లా లోడ్ చేసి పెట్టారు. 2 బొలెరో బండ్లు లోడ్ అయిపోయినాయి. ఈ పక్క అక్కడ ఆటోలు అవన్నీ ఫుల్ అయిపోయినాయి. పిల్లలు ఎందుకంటే జమ్మోడు సంతలో వెనకమ్మడి ఎత్తేస్తారు. శాంసేపు నీడు పొద్దున 1 గంట 2 గంటల్లోనే పిల్లలన్నీ సగానికి సగం ఎత్తుతారు. ఇది బాగా పెద్ద కట్టనే కూడా. బేరంలో మాట్లాడుతున్నారు వీళ్ళు. చూస్తాముగా అక్కడ పోదాం. అది ఆవారం ఉన్నాయి. ఒక పెద్ద కట్ట ఉన్నాయి. చూద్దాం అడుగుదాం. ఇదేపియానా? 20,000. జత వచ్చి 20,000 చెప్పాడు. కనొచ్చలే నువ్వు నిలవడం వాళ్ళు చెప్పేదే రేటు. వాళ్ళు అదే వాళ్ళు చెప్పిన రేటే. మనం మార్చేది తీర్చేది ఏమి ఉండదు. ఒకటే రేటే. ఒకటే రేటే. మళ్ళీ అబద్ధాలు ఏమి ఉండవు. ఎవరునా? సోమాపురం.